త్వరలో మన కాకినాడలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అందుకోసం మన పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెట్టడానికి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ కోసం వెతుకుతున్నాం. నాకన్నా గట్టి ఎమ్మెల్యే ఎవరుంటారు సార్? అవును ఎమ్మెల్యే గారు, మా అమ్మ చాలా గట్టిది. నేను కొరికినా కూడా పళ్ళు దిగవు. కావాలంటే చూడండి. పిచ్చి మొహందానా, నువ్వు కాసేపు ఆగు. ఎమ్మెల్యే గారు, నేను ఎమ్మెల్యే సీటు కోసం ఎంతైనా ఖర్చు పెడతానండి. దయచేసి ఈసారి సీటు మాత్రం నాకే ఇప్పించాలి. ఖచ్చితంగా కాంతమ్మ, ఆ విషయం చెప్పేద్దామనే వచ్చాను ఇక్కడికి. కాకపోతే సీటు కోసం కాకినాడలో చాలా మంది పోటీ పడుతున్నారు. కానీ నేను రికమెండ్ చేశాను కాబట్టి ఖచ్చితంగా ఆ సీటు నీకే వస్తుంది. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కాంతమ్మ, అందుకు నువ్వు 5 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 5 కోట్ల? అవునమ్మా, 5 కోట్లు మన పార్టీ ఫండ్కి రాసిస్తే ఆ సీటు మీ అమ్మకొచ్చేలా నేను చేస్తాను. తప్పకుండా ఎమ్మెల్యే గారు. మొన్ననే ల్యాండ్ అమ్మాను. ఆల్రెడీ 6 కోట్ల ఇంట్లో ఉన్నాయి. మీరు అడిగింది 5 కోట్లే కాబట్టి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి ఇచ్చేస్తాను. వెరీ గుడ్. డబ్బు కూడా రెడీగా ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరలో ఆ సీట్ నీకే వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను. వస్తాను కాంతమ్మా. అలాగే సార్. హలో, ఏంటండి మా అన్నయ్యని కోర్టుకు పంపించేస్తున్నారా? 3 ఏళ్ళు ఇచ్చేసి జైల్లో ఎట్టుతారా? ఇది అన్యాయం కదండి. వాట్? మీ అన్నయ్య జైలుకి వెళ్ళాడా? ఎందుకు? మీరు దేని గురించి అని అడగండి, మా అన్నయ్య గురించి మాత్రం అడగండి. అదేంటమ్మా, ఇంతకు ముందేగా రాజమండ్రి వెళ్ళాడని చెప్పావు. ఇప్పుడేంటి కోర్టుకు వెళ్తున్నాడు అంటున్నావు? ఆ తర్వాత జైలుకి వెళ్తున్నాడు అంటున్నావు. అసలు ఏం జరిగింది? నా నోట్తో నేను చెప్పలేనండి. కావాలంటే ఆ కాంతమ్మ గారిని అడగండి. అన్ని వివరాలు ఆవిడ చెప్తుంది. కాంతమ్మా, ఏంటమ్మా ఇదంతా? అసలు మీ అల్లుడు రాజమండ్రి వెళ్ళాడా లేక పోలీస్ స్టేషన్లో ఉన్నాడా? మీరు అడిగితే చెప్పేస్తారా? పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, తర్వాత కోర్టుకు వెళ్తాడు, ఆ తర్వాత జైలుకి వెళ్తాడని మా అమ్మ పొరపాటును కూడా చెప్పదు. చెప్పాల్సిందంతా చెప్పేసి ఇంకా చెప్పడానికి ఏముంది? పిచ్చి మొహందానా. ఎమ్మెల్యే గారు, ఏం లేదండి. అసలేం జరిగిందంటే, అలా జరిగిందండి. ఓ మై గాడ్, అలాగా? మరి ఇంతవరకు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నాకొక్క ఫోన్ చేస్తుంటే నేను స్టేషన్లో మాట్లాడుండేవాడిని కదా. అమ్మా చిట్టమ్మా, నువ్వేం భయపడకు. నేను ఇప్పుడే సేతో మాట్లాడతాను. నేను జామీనిచ్చి మీ అన్నయ్యని విడిపిస్తాను. వెళ్ళు, మీ అన్నయ్యని తెచ్చుకో. పర్లేదమ్మా. బీ హ్యాపీ, బీ హ్యాపీ, బీ హ్యాపీ. పర్వాలేదమ్మా, నేనున్నది ప్రజాసేవకే కదమ్మా. పైగా మీ అన్నయ్య అమాయకుడు అంటున్నావు కాబట్టి త్వరలోనే బెయిల్ వచ్చేస్తుంది. నువ్వేం భయపడకు. కాంతమ్మా, ఈ విషయం నువ్వు చూస్తావా లేక నన్ను చూసుకోమంటావా? నేనే చూస్తాను ఎమ్మెల్యే గారు, మీకెందుకు శ్రమ. ఓకే, నీ మాట ఎవరైనా వినకపోతే నాకు ఫోన్ చెయ్యి. అవసరం అయితే నేను కమిషనర్తో మాట్లాడతాను. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. అలాగే, వస్తానమ్మా. చిట్టమ్మా, వస్తానమ్మా. కాంతమ్మత్త, ఎమ్మెల్యే గారు ఏటి చెప్పారో ఇన్నావుగా? చెప్పడానికి వాడెవడు, చేయించుకోవడానికి నువ్వెవరు? ఏటి మాట్లాడుతున్నావు కాంతమ్మత్త? ఎమ్మెల్యే గారు నట్టుకొని ఆడేడు అంటావేటి? రెస్పెక్టు మన కంటి ముందు ఉన్నంత వరకే. ఇంటి నుంచి దాటాడో గౌరవాన్ని గోదాట్లో కలిపేస్తాం. మీ అమ్మేమందో నాకు అర్థం కాలేదు, కానీ నేను చెప్పేదొక్కటే. మీరిలాంటి వెధవ్వేషాలు ఎన్ని వేసినా నేను వాడికి బెయిల్ ఇవ్వను, బయటకి తీసుకురాను. చేతనైంది చేసుకుపోండి. కాంతమ్మత్త, మా అన్నీ నిడిపించకపోతే ఏటైద్దో తెలుసుగా? చెప్పాను కదా, చేతనైంది చేసుకోమని.
చూసావు బావా మీ అమ్మ ఏంటందో? అనవసరంగా మనం ఆ పుల్లరాజు గారు చెప్పింది రికార్డింగ్ చేసుకోలేదు. చేసుకొని ఉంటే అసలు ఈ బాధలే ఉండేవి కాదు కదా. అవును చిట్టమ్మా, ఆ రికార్డింగ్ కనుక మనం తీసుకుని ఉంటే బావని ఈజీగా కాపాడుకోగలిగే వాళ్ళం. ఏడి బావ నువ్వనేదే? సరే పద వెళ్దాం. కాంతం మొత్తం ఎలా అడ్డం తిరిగిందేటి బావా? మా అమ్మ అలా మాట్లాడుతుందని నేను ముందే ఊహించాను చిట్టమ్మా. మరి ఇప్పుడు ఏంటి దారి బావా? మా అన్నయ్యని ఎలా ఏడిపించుకోవడం? తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నాకైతే ఒక చిన్న ఐడియా వచ్చింది చిట్టమ్మా. ఏటి బావా అది? ఇది ప్లాన్. ప్లాన్ ఎట్టిపోయింది బావా? అంటే ఇంట్లో ఎలాగో 6 కోట్ల రూపాయల డబ్బుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అడ్డెట్టేసుకొని ఆ డబ్బంతా నా పేరు మీదకి మార్పించేసుకొని ఆ బంకంతా మా అన్నయ్యని ఏడిపించేద్దామంటావు అంతేగా? అవును చిట్టమ్మా. కానీ మనం సెపరేట్ చేయడానికి మనకెవరున్నారు బావా? ఇన్కమ్ ట్యాక్స్ లో నా ఫ్రెండ్ ఒకడు జాబ్ చేస్తున్నాడు, వాడితో మాట్లాడి చూద్దు. అలాగే బావా, ఎన్నే మాట్లాడు. రవి, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను అజయ్, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నారా. ఎక్కడున్నావు అజయ్? ఆఫీస్కి వెళ్తున్నాను రా. ఏం లేదు, నీతో ఒక చిన్న పని పడిందిరా. ఏంటో చెప్పరా. ఏం కావాలన్నా చేయడానికి ఈ అజయ్ గాడు ఉన్నాడు. అదేం వద్దులే గాని మా ఇంట్లో ఒక 6 కోట్లు ఉన్నాయిరా. నువ్వు వెంటనే రైడ్ చేసి ఆ 6 కోట్లు పట్టుకెళ్ళిపోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? ప్రపంచంలో ఎవడన్నా నా దగ్గర బ్లాక్ మనీ ఉంది, అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కొట్టేయకుండా ఆపాలని దేవుణ్ణి కోరుకుంటారా? కానీ నువ్వేంట్రా మా ఇంట్లో బ్లాక్ మనీ ఉంది వచ్చి ఆ డబ్బంతా సీజ్ చేయమని అడుగుతున్నావు? దాని వెనకాల అసలు కథ ఒకటి ఉంది. నువ్వేం చేయాలంటే అర్థమైందిరా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి రేపు మీ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగబోతుందని మీ అమ్మని నమ్మించేయాలి. నమ్మించడం ఒక్కటే కాదురా, అవసరమైతే రైడింగ్ కూడా చేయాలి. ఓకే ఓకే, ప్రస్తుతానికి మీ ఇంటికి వచ్చి నువ్వు చెప్పినట్టు డ్రామా ఆడాలి అంతేగా? అవునరా. ఓకేరా, 10 minutes లో మీ ఇంటి ముందు ఉంటాను. థ్యాంక్ యూ రాజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా అనుకున్నామో లేదో అలా పని అయిపోయింది. అమ్మయ్యా, నీకు దేశం అంతా ఫ్రెండ్స్ ఉన్నారు బావా. మరి నీ మొగుడంటే ఏమనుకున్నావు? మరి ఈ సంతోష సమయంలో నువ్వు ప్రతిసారి సంతోషాన్ని అడ్డెట్టేసుకొని రొమాన్సింగ్ చేయకు. ముందెళ్ళి జరగాల్సిన పని చూద్దాం, ఆ తర్వాతే ఏదైనా. మరి ఆ తర్వాత అంటే నువ్వు మాట తప్పవుగా? తప్పల్లే, పద. అది పద. ఒరే తమ్ముడు, అక్క ఆ డబ్బులన్నీ లెక్క చూశారుగా? అలాగే అక్క. రూపాయి తగ్గినా ప్రాణాలు తీస్తాను. సమస్య లేదక్క, కావాలంటే ఓ రూపాయి ఎక్కువ ఉంటుందేమో గాని రూపాయి తక్కువ మాత్రం ఉండదు. సర్లే, రేపే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఆ సెటిల్మెంట్ చేసేద్దాం. అలాగే అక్క. ఈ కొత్త నెంబర్ ఎవరిది? హలో మేడం, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. ఒరే అవతారం, మన ఇంట్లో 6 కోట్లున్న విషయం వేరే ఎవరికైనా తెలుసా? నీకు నీకు నాకు తప్ప ఎవరికి తెలియదక్క. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందేంట్రా? ఎందుకొచ్చిందో ఓ పాలు మాట్లాడక్క. హలో చెప్పండి. ఏం లేదు మేడం, మీరు ఒక ల్యాండ్ అమ్మి 6 కోట్ల రూపాయల క్యాష్ మీ ఇంట్లో పెట్టారని మా దగ్గర పక్కా సమాచారం ఉంది. నేను చెప్పేది నిజమా అబద్ధమా? అబద్ధం సార్. మా ఇంట్లో డబ్బు ఉండడం ఏంటి? పైగా 6 కోట్ల రూపాయలు ఇంట్లో ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరో మేమంటే గిట్టనోళ్ళు మా మీద నానా కూతలు కూస్తారు. అవన్నీ మీరు పట్టించుకుంటారేంటి సార్? సారీ మేడం, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ ఇంటి మీద రైడ్ చేయబోతున్నాం. మీ శ్రేయోభిలాషిగా మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఏంటండి, బెదిరిస్తున్నారా? బ్లాక్మెయిల్ చేస్తున్నారా? కావాలంటే నా ఇంటికొచ్చి సర్చ్ చేసుకోండి. 1 రూపాయి దొరికితే అప్పుడు అడగండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.
రే ఇదేంట్రా, నా దగ్గర డబ్బు లేదు అనగానే సరే ఓకే థ్యాంక్ యూ అని ఫోన్ కట్ చేశాడు. అక్క ఆడెవడో నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయి ఉంటాడక్క. ఇప్పుడు ఆడు గనక ఇంటికొచ్చి గదులన్నీ ఎతికాడంటే 6 కోట్లు దొరకడం ఖాయం, ఆ డబ్బంతా సీజ్ అయిపోవడం ఖాయం. ఓరి భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలరా? ఆ డబ్బంతా తీసి దాచేద్దాం పదా. అక్క అంత డబ్బు తీసుకుని దాచేలోపు వాళ్ళు వచ్చేస్తారక్క. మరిప్పుడేం చెయ్యాలరా? ఎందుకమ్మా అనవసరంగా భయపడతావు? ఆ 6 కోట్ల డబ్బు నాది కాదు, ఎవరో మా ఇంట్లో పెట్టుకున్నారని చెప్పేసేయి. అసలు ఆ డబ్బు తీసుకెళ్లిపోతారు కదే. పోతే పోనీ అమ్మా, నిన్నైతే వదిలేస్తారు కదా. నీ బొందే, నీ బొంద. కాంతమత్త, ఏంటంత టెన్షన్ పడిపోతున్నావా? దేని గురించి? ఇంక దేని గురించి ఆలోచిస్తుంది చిట్టమ్మా? మా అమ్మకి సీఎం అవ్వాలని కోరిక కదా. ఆ సీఎం సీట్ ఎప్పుడు వస్తుందా, ఆ సీఎం సీట్లో ఎప్పుడు కూర్చుందామా అని టెన్షన్ పడిపోతున్నట్టుంది. అంతే కదమ్మా? ఇంచుమించు అలాంటిదే అనుకో. హలో కాంతమ్మ గారు. అరే అజయ్. రే రవి, నువ్వా? హౌ ఆర్ యు మ్యాన్? ఐఎమ్ గుడ్. నువ్వేంట్రా మా ఇంటికి వచ్చావు? అంటే నువ్వు కాంతమ్మ గారి కొడుకువా? మా అమ్మ ఎవరో నీకు తెలీదా? సారీరా, మరిద్దరం బెంగళూరులో చదువుకున్నాం కదా, అందుకే మీ అమ్మా నాన్న ఎవరో నాకు పెద్దగా తెలియదు. అవును, నువ్వేంట్రా ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు? ఏం లేదురా, యాక్చువల్గా మీ ఇంట్లో ఓ 6 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి కనుక్కుందామని వచ్చాను. ఏయ్, ఏంటి నాటకాలు? నా ఇంట్లో డబ్బున్న విషయం నా కొడుకు కోడలికి కూడా తెలుసు. కొంపదీసి వీళ్లే మీకు సమాచారం ఇచ్చారా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మేడం? అంతేరా, మా అమ్మ కన్న కొడుకు కన్న కూతురని కూడా చూడదు, అందరినీ అనుమానిస్తుంది. నువ్వేం పట్టించుకోకు. ఇదిగో ఆఫీసరు, అసలు నువ్వు నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్వేనా, లేదంటే మా వాళ్ళు ఏమన్నా అరేంజ్ చేశారా? ఓహో అనియా, మా వాళ్ళకి రావాల్సిన డౌట్ వచ్చింది. అదేదో ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా, అది చూపించండి. ఇదిగోండి నా ఐడి కార్డు. ఇటివ్వండి. అమ్మా, ఇతను నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే ఏంటి, మా రవిచంద్రకి ఫ్రెండ్వే కదా. ఒరే అజయ్, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. సారీ ఆంటీ, నేను బేసిక్గా తెలుగు వాడినైనా పుట్టి పెరిగింది బెంగళూరులోనే. నేను రవి ఒకే కాలేజీలో పీజీ చేశాం. అక్కడ మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ తప్ప నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, మీరు నన్ను ఎప్పుడూ చూడలేదు. పిచ్చెదవా, వాడికి నువ్వు ఫ్రెండ్ అయితే నాకు కొడుకుతో సమానంరా. ఇంతకీ నా ఇంట్లో 6 కోట్లున్నాయని ఎవరు చెప్పారు? ఎవరైతే ఏంటంటే, రేపొద్దున మీ ఇంటి మీద రైడ్ జరగబోతుంది. ఒక 6 కోట్ల గురించే కాదు, మీ వెనకాల ఎన్నో అక్రమాస్తులున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పొరపాటున ఆ ఆస్తుల్లో ఒక్క ప్రాపర్టీ దొరికినా మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తాం. మీ ఆస్తి మొత్తం సీజ్ చేస్తాం. ఆ తర్వాత నడి రోడ్డులోకి రావాల్సి వస్తుంది. అది చెప్పి వెళ్దామనే వచ్చాను. ఏంటేంటేంటి, నాకున్న అక్రమాస్తులన్నీ సీజ్ చేస్తారా? నా మీద కేసు పెట్టి జైల్లో పెడతారా? అవునత్తా, అక్రమంగా సంపాదించిన ఆస్తులు దొరికితే పెద్ద పెద్ద రాజకీయ నాయకులే చేయగలుగుతారు. నువ్వెంత? అమ్మా, నువ్వు జైల్లో బాత్రూంలో కడుగుతుంటే చీపురు కట్ట తీసుకొని జైలంతా ఊడుస్తుంటే నేను చూడలేనమ్మా, చూడలేను. ఏయ్, నువ్వు నోర్మై. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఇంకా నన్ను పట్టుకోనే లేదు. అప్పుడే నేను జైలుకెళ్ళిపోయినట్టు బాత్రూములు కడుగుతున్నట్టు ఊహించుకుంటున్నావా ఏంటి? బాబు అజయ్, దీనికి తప్పించుకునే మార్గమే లేదా? కావాలంటే కాసంత ఖర్చు పెడదాం. చూడండి సార్, వచ్చే ఆఫీసర్ చాలా సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన్ని డబ్బుతో మేనేజ్ చేయడం చాలా కష్టం.
పోనీ మినిస్టర్ గారితో ఫోన్ కొట్టిస్తే? అస్సలు కుదరదు. ఎందుకంటే మొన్ననే సెంట్రల్ మినిస్టర్ ఒకతన్ని అరెస్ట్ చేశారు. వాళ్ళతో పోలిస్తే ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ మీరంతా. విన్నావు కదమ్మా, ఎందుకు వచ్చిన రిస్క్? నుండు. ఒరే అజయ్, మరి దీని నుంచి తప్పించుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పరా. చెప్పడానికి ఏముందిరా, ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటది? మీ అమ్మ పేరు మీద ఉన్న అక్రమ ఆస్తుల్ని వేరే ఎవరో ఒకరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి. దాంతో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి ఎవరి పేరు మీద అయితే ఆస్తి ఉంటుందో వాళ్ళనే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని బయటికి విడిపించుకోండి. అంతకు మించి వేరే దారే లేదు. అయితే ఆస్తి వేరే వాళ్ళ పేరు మీద రాస్తే నన్ను అరెస్ట్ చేయరా? ఖచ్చితంగా అవరండి. ఎవరి పేరు మీద ఉంటే వాళ్లే అరెస్ట్ అవుతారు. అంటే పొరపాటున ఆస్తి చిట్టమ్మ పేరు మీద ఉందనుకో, అప్పుడు చిట్టమ్మనే అరెస్ట్ చేస్తారు. ఆస్తులన్నీ నా పేరు మీద నేనెందుకు ఎట్టించుకుంటాను? నాకు అవసరమే లేదు. నేను 10 కాలాల పాటు మా ఆయనతో కలిసి కాపురం చేసి 10 మంది పిల్లల్ని కనాలి. నేను జైలుకి పోతే మా ఆయనతో కాపురం చేసేదెవరు? ఆహా, అవును చిట్టమ్మా, అసలుకే మనకు పిల్లలు లేరని ఊరంతా ఎగతాళి చేస్తుంది. వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాలంటే మనిద్దరం కాపురం చేసి ఒక 3 పిల్లల్ని కనాలి. నాన్న రవిచంద్ర, పిల్లల గురించి తర్వాత ఆలోచించొచ్చు. ముందు మీ ఫ్రెండ్ గురించి ఆలోచించు నాన్న. అలాగే అమ్మా. అవునరా, నువ్వు చాలా కాలం తర్వాత వచ్చావు. రా కూర్చో, జస్ట్ కూల్ డ్రింకో కాఫీయో తాగి వెళ్దు. వద్దురా, నాకు అసలు చాలా అర్జెంట్ పని ఉంది. ఆంటీ, నేను చెప్పింది మాత్రం గుర్తుంచుకోండి, లేదంటే మిమ్మల్ని కాపాడడం ఆ దేవుని తరం కూడా కాదు. వస్తాను రా. రే, చిట్టమ్మా, మా అమ్మ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది, కానీ మనం వెళ్దాం పద. అలాగే బాబా, పద. అమ్మా, ఏంటమ్మా? ఒరే అవతారం, ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఏముందక్క, మన దగ్గరున్న ఆప్షన్ ఒకే ఒకటే. ఏంట్రా అది? ఆడు చెప్పినట్టు ఈ ఆస్తి మొత్తం ఏరే వాడి పేరు మీదకి మార్చేద్దాం. అంటే అర్జెంటుగా మనకు బలి పశువు కావాలన్నమాట. అమ్మా, మావయ్యని మించిన బలి పశువు ఇంకెక్కడుంటాడు చెప్పు? నువ్వు నోర్మై. అక్క చెప్పింది బలి పశువు గురించి, పశువు గురించి కాదు. బావా, మొత్తానికి మీ అమ్మ మన వల్ల పడిపోయింది. అవును చిట్టమ్మా, నా అంచనా కరెక్ట్ అయితే ఇంకాసేపట్లో మా అక్క ఇక్కడికొచ్చి అమ్మ పిలుస్తుందిరా తమ్ముడు అని మనిద్దరిని తీసుకెళ్తుంది. అవును బావా, అయితే ఇక ఆస్తి మొత్తం మన చేతికి వచ్చేస్తుంది అనమాట. హలో మేడం, మన చేతికి కాదు, నీ చేతికి రాబోతుంది. అవునవును, ఇక నుంచి చిట్టెమ్మ మిఠాయి కొట్టు చిట్టెమ్మ కాదు, కోటేశ్వరరాల చిట్టెమ్మ. మా చిట్టెమ్మ కోటీశ్వరరాలైతే మరి ఈ పేద భర్తని ముద్దు పెట్టనిస్తుందంటావా? అస్సలు పట్టనవదు. ఈ కోటేశ్వరాల చిట్టమ్మే తన పేద భర్తకి హత్తిస్తుంది. నిజంగానా? యాహూ! బావా, బావా, బావా. బాబా, రే తమ్ముడు, పట్టపగల ఏంట్రా ఇది? సారీ అక్క, నువ్వు వస్తావని తెలీదు కదా, అందుకనే. పోన్రా, నేను మీ బావని మెల్లిమెల్లిగా మర్చిపోదాం అనుకుంటే నాకు ఇలాంటి సీన్లు చూపించి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారా? అంత నా కర్మరా, నా కర్మ. ఏంటక్క ఇలా వచ్చావు? అమ్మ మీ ఇద్దరిని అర్జెంటుగా రమ్మంటుందిరా. నాకు వేరే పనుంది, నాకిప్పుడు రావడానికి కుదరదు. అమ్మా, నువ్వు అలా అనకు. నువ్వు రాకపోతే ఆస్తంతా ఎవరికి ఇవ్వాలో అర్థం కాక మా అమ్మ జుట్టు పీక్కుంటుంది. ఏమన్నా వదినా, ఆస్తంతా ఎవరికి ఇవ్వాలా అని మీ అమ్మ జుట్టు పీక్కుంటుందా? నేనేమనలేదు, మీరేం వెళ్ళలేదు.
మా అమ్మ పిలుస్తుంది, మీరు వస్తున్నారు అంతే. ఆ చిట్టమ్మా ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా? పద బావా. నీలు సూత్రమా? అమ్మా ఏంటి చిట్టమ్మని నన్ను అర్జెంటుగా రమ్మన్నావు అంట? నాన్నా, రవి, అమ్మా ఏమైందమ్మా? నేను పాపిష్టిదాన్ని, దుర్మార్గురాల్ని, నీచురాల్ని, నికృష్టురాల్ని నాన్న. ఈ నిజాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావుతా? చిట్టి, నేను పాపినమ్మా, ఆడదాని రూపంలో ఉన్న రాక్షసినమ్మా. అవన్నీ నిజమే అనుకోతా, కానీ ఇప్పుడు అవన్నీ చెప్పుకొని ప్రయోజనం ఏడిసేపో. ఏమే, నేనేదో ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి నిన్నిరికిద్దామని చూస్తుంటే నువ్వు నా మీద సెటర్లేస్తున్నావా?